నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రక్షిత మంచినీటి సరఫరా కోసం 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం సుదాన గ్రామానికి తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి ఆలయంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ పూజారులు. గ్రామ సర్పంచ్ అంజలి పాలకవర్గం మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. గ్రామంలో సమస్యలు తీర్చేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు దాసరి. ప్రభుత్వం వైపు నుండి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. 1,00,000 రూపాయలు పంట రుణం మాఫీ చేయబడుతుంది. బంగారు తాకట్టు పెట్టి వ్యవసాయం కొరకు తెచ్చుకున్న రుణం కూడా మాఫీ చేయబడుతున్న విషయాన్ని నాకు చెప్పడం జరిగింది. అట్లాగే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత పెన్షన్స్ కూడా అన్ని 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల వరకు పెంచుకొని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రతి గ్రామానికి తప్పకుండా తాగునీరు అందించే కార్యక్రమం, ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం చేపట్టే ఆలోచన టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇవన్నీ జరగాలి అంటే ప్రభుత్వం, ఉద్యోగులు, ప్రజలు మనం అందరం కూడా దీని కొరకు పనిచేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమం కొరకు ప్రజల కొరకు చేసే పనులు పద్ధతిలో ఉండాలి. ఉద్యోగ అవినీతి కానీ లేకుండా మరి కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా రాజకీయ అవినీతి ఎక్కడ తావు లేకుండా ప్రతి కార్యక్రమాన్ని తీసుకునే ఆలోచనతో ఉన్నారు. ఆ గ్రామానికి వెళ్ళి చదువు లేకపోతే అది చీకటే. అందుకే చదువు ఒక్కటే సమాజాన్ని మార్చగలిగేది, చదువు ఒక్కటే ఆత్మగౌరవాన్ని పెంచేది. అందుకే మీ బిడ్డలందరికీ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మరి వాళ్ళు బడి మానేసి ఉండకూడదు. ఖచ్చితంగా బడిలో చేర్పించే కార్యక్రమాన్ని గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ వారు ఏ స్థాయిలో ఉన్నా కూడా మరి వారు చేపట్టాలని చెప్పి వారికి మనవి చేస్తాం. పాడి పశువులతో పాటు కూరగాయల సాగు చేస్తే రైతు కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ మండలం సుదాల్లోని పాల ఉత్పత్తిదారుల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మనకు అనుబంధంగా ఉండేటువంటి ఈ పాల ఉత్పత్తి కూడా మనకు తోడైతే కుటుంబానికి చేదోడు బాధలుగా ఉండి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రైతులకు ఇంటి దగ్గరే కాస్త వ్యవసాయం మీద ఆధారపడే పరిస్థితి కాకుండా ఇటు పాల ఉత్పత్తి, దాంతో పాటుగా కూరగాయల పెంపకం, కూరగాయల ఉత్పత్తి చేసుకోవటం, వ్యవసాయ పంటలతో పాటు ఇవన్నీ మనకు ఉన్నట్టయితే రైతులకు అదనంగా ఆదాయం వచ్చి మరి కొంత ఇబ్బంది లేకున్న పరిస్థితి ఉంటుంది. చుట్టాల ఈ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఒక ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ క్రీడాకారులను, వ్యాయామ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన 3 క్రీడాకారులు పాదయాత్ర చేస్తూ శుక్రవారం సుల్తానాబాద్ కు చేరుకోగానే సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. ప్రతి జిల్లాకి ప్రతి క్రీడకు ఒక్కో శిక్షకుడు నియమించాలి. ఉన్న శిక్షకులని పర్మనెంట్, టెంపరీ ఎంప్లాయ్మెంట్ తీసేసి పర్మనెంట్గా చేయాలి. ప్రతి మెరిట్ మరియు జాతీయ స్థాయి క్రీడాకారులకి స్కాలర్షిప్స్ అందజేయాలి. ప్రత్యేక డిఎస్సి నిర్మించాలి. సుల్తానాబాద్ లోని స్వప్న కాలనీలోని సాయిబాబా టెంపుల్లో 5వ వార్షికోత్సవ ఉత్సవాలు శుక్రవారం నుండి ఆరంభమయ్యాయి. గణపతి పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. సాయినాథుని దేవాలయంలో పంచమ వార్షికోత్సవ కార్యక్రమాలు ఈరోజు గణపతి పూజ పుణ్యాహవచనం తోటి ప్రారంభం చేయడం జరిగింది. శనివారం నాడు ఉదయం 9:30 సమయానికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం మహిళలందరి చేత, శనివారము సాయంత్రము 6 గంటలకు హారతి తర్వాత దీపాలంకరణ, విశేష దీపాలంకరణ కార్యక్రమము, ఆదివారం నాడు ఉదయము యజ్ఞ యాగాది క్రతువులన్నీ పూర్తి చేసుకుని పూర్ణాహుతి కార్యక్రమం చేసి విశేషంగా సాయినాథునికి మనము ప్రతి సంవత్సరం చేసుకునే విధంగా అదే 108 లీటర్ల అభిషేకము, ఆదివారం సాయంత్రము 5 గంటలకు సాయి రథము ఊరేగింపు కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇట్టి భగవత్ కార్యానికి అందరూ కూడా ఆ సాయినాథుని దేవాలయానికి వచ్చి అందరూ కూడా భక్తులందరూ కూడా ఆ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులు కాగలరని, గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బకాయిలను విద్యుత్ సంస్థలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్. గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన విద్యుత్ సంస్థల ట్యాక్సులు చెల్లించాలన్నారు. సుల్తానాబాద్ లో సిటీ న్యూస్ తో ఆయన మాట్లాడారు.
గత వారం రోజుల నుండి విద్యుత్ అధికారులు సర్పంచ్లను ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. మరి విద్యుత్ ఏదైతే సీఎండి కార్తికేయ మిశ్రా గారు గ్రామ పంచాయతీలపై మరి వసూలు చేయండి బకాయిలను అని 64 కోట్లు కరీంనగర్ జిల్లాలో ఉన్నదని మరి హుకుం జారీ చేయడం జరిగింది. 64 కోట్ల రూపాయలు మరి విద్యుత్ బకాయిలు ఉంటే మా గ్రామ పంచాయతీలకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి రావాల్సినటువంటి 100 కోట్లు మొదలు చెల్లించండి అని మేము కరీంనగర్ జిల్లా సర్పంచుల సంఘం పక్షంగా మరి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామాల్లో వేసినటువంటి వైరింగ్ కానీ, కరెంట్ పోల్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, సబ్ స్టేషన్లు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క కార్యాలయాల బిల్లులు కట్టకుండా, మరి గ్రామ పంచాయతీ చెల్లించినటువంటి ట్యాక్సులు చెల్లించకుండా, మరి విద్యుత్ ఏదైతే వార్డుల లోపల ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి మరి గ్రామ పంచాయతీ యంత్రాంగాన్ని దెబ్బతీసే విధంగా విద్యుత్ అధికారులు ప్రవర్తించడం సరైన విధానం కాదు. ఎందుకంటే ఇప్పటికే త్రాగునీరు అందించడంలో కేవలం విద్యుత్ అంతరాయంతోనే మేము మంచినీళ్ళు అందించడంలో చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. మరి అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుండే నేడు మరి వీధి లైట్ల యొక్క డిస్కనెక్షన్ చేయవని, మరి త్రాగునీటి యొక్క పంపులను డిస్కనెక్షన్ చేయవని మరి ఉన్నతాధికారులు ఆదేశించడం సరైన విధానం కాదు. ఏదైతే గ్రామ పంచాయతీ వాళ్ళు చెల్లించాలన్నటువంటి వీధి లైట్లు కానీ, వాటర్ సప్లై యొక్క కరెంటు బిల్లులను మరి ప్రభుత్వమే చెల్లించాలి. అది గతం నుండి కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది, ఇప్పుడు కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు మరి హైదరాబాద్లో కూడా మా సర్పంచుల సంఘం యొక్క సమావేశం జరిగి ముఖ్యమంత్రి గారికి మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి కలవడం జరుగుతున్నది. మరి సుల్తానాబాద్లోనే కాకుండా మొత్తం కరీంనగర్ జిల్లాలో మంచినీటి సమస్య ఎద్దడి మరి సర్పంచులు తీర్చలేని పరిస్థితి వస్తున్నది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వమే సరైన మార్గంలో నడిపించే విధంగా మరి ఈ యొక్క బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి మేము జిల్లా సర్పంచుల సంఘం పక్షంగా మరి కోరుతున్నాం. సుల్తానాబాద్లోని ఎస్ఆర్ఎస్పీ ఈ సాయిలు మృతి చెందడం పట్ల ఆ ఆఫీసులో సాయిలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంతాపం వ్యక్తం చేశారు. ఒక మంచి అధికారిని కోల్పోయామన్నారు ఎస్సీ భగవంతరావు. ఏ విషయంలోనైనా నాలెడ్జ్ గల వ్యక్తి. ఆయన ఒక్క వింగ్లో కాదు, డిజైన్లో కానీ, ఎగ్జిక్యూషన్లో కానీ, తర్వాత ఫీల్డ్ నాలెడ్జ్లో కానీ చాలా గొప్పగా మాట్లాడేవారు. ఆయన సైట్ ఇన్స్పెక్షన్లో కూడా ప్రతిదీ కూల్గా తీసుకునేవారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.